సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇటు ఇద్దరి భాషా విధానంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ వాడిన భాషనే మరి ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నారంటూ కూడా మరి కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మరి ప్రధానంగా ఇటు భాష విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఆ రకమైన భాష మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యారు. మరి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాషపైనే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయి జరుగుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా మరి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా వారి బీఆర్ఎస్ నేతలపై కూడా విమర్శలు చేశారు. మరి ప్రజెంట్ ఇదే విషయంపై వారితో మాట్లాడేందుకు టీపీసీ ప్రధాన కార్యదర్శి చర్య కౌశిక్ యాదవ్ ఉన్నారు. వారు మాట్లాడదాం. అంటే చెప్పండి, గతంలో కేసీఆర్ వాడిన భాష బాగానే ఉంది, మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష ఇటు లాగులో తొడలు దొరకొడతా మీ తోలు తీస్తాడు ఆరదీస్తారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దీనిపై కూడా కేటీఆర్ కూడా విమర్శించారు. కానీ ఈ భాషను ఎట్లా చూస్తారు? అసలు భాషకు ఆద్యం పోసింది మీరే కదా. బూతులకు భారతరత్న ఇస్తే ఫస్ట్ కేసీఆర్కి ఇవ్వాలి, సెకండ్ కేటీఆర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు కాదు, 2002 బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ 23 సంవత్సరాల కాలంలో ఎన్ని బూతులు మాట్లాడిండో డేటా వారీగా వినడానికి ప్రజలు సిద్ధంగా ఉంటే వినబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలే నవ్వుకుంటారు కేటీఆర్ గారిని చూసి, కేసీఆర్ గారిని చూసి. ఎందుకంటే తెలంగాణ సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆంధ్ర వాళ్ళ మీద చేసిన మాటలు కావచ్చు, తెలంగాణ సభ్య సమాజాన్ని అవమానించిన మాటలు కావచ్చు, మొదటగా కేటీఆర్ గారు ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ ఎండ్ చేస్తుంది. మీరు మాట్లాడిన భాషను మీరు మాట్లాడింది 10%, ఇంకా 90% మిగిలే ఉంది. మీరు ప్రారంభించారు, కాంగ్రెస్ పార్టీ ఎండ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారిని మొగాడైతే రాన్నావు కదా, మొగాడైతే కాబట్టే వస్తా, ఎక్కడ చింతమడక రావాలన్నా, లేకపోతే నువ్వు మా కాడికి వస్తావా, నువ్వు మీ కాడికి రావాలని చెప్పి కేటీఆర్ గారు చాలా గురించే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసహనంతో కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అద్దెదారిలో సీఎం అయిండు, సంచులు మోసి మూటలు మోసి ఇట్లా డబ్బులు పంపి సీఎం అయిండు. కేసీఆర్ ఏమో మరి యుద్ధం నేతగా వచ్చి తర్వాత సీఎం అయినట్టు కూడా కేటీఆర్ అన్నాడు. ఎవరు మరి అడ్డదారులు అయింది మీరే కదా మంత్రి. తండ్రిని అడ్డం పెట్టుకుని అయింది ఎవరు? మీరే కదా. రేవంత్ రెడ్డి గారు స్వశక్తితో ఎదిగిన నాయకుడు. కృష్ణా వాటరే కాదు, గోదావరి వాటర్ మీద చర్చ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ 9 సంవత్సరాల కాల పరిపాలన, మా 2 సంవత్సరాల పరిపాలన, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన మీద ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. రండి అసెంబ్లీకి. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్కే కాంగ్రెస్ నేతలంతా కూడా ఆగమవుతారు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే మీరు తట్టుకుంటారా అంటూ కూడా కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆగమై రేవంత్ రెడ్డి గారు గెలిచినగానే హాస్పిటల్ పడ్డాడు. తర్వాత 2 సంవత్సరాల కాలంలో 2 గంటలే మీరు అసెంబ్లీకి వచ్చి 50 లక్షలు జీతం తీసుకురు. మీరు భయపడరా, మేము భయపడ్డామా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు భయపడే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాకుండా కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి వస్తే తెలిస్తే కదా. మరి ఎందుకు మీ తండ్రి అసెంబ్లీ రావడం లేదు? ఎందుకు మా రేవంత్ రెడ్డి గారు చూసి భయపడుతూ ఉన్నాడు? అంటే తెలంగాణ సమాజాన్ని 10 సంవత్సరాలు దోపిడీ చేసి, తెలంగాణను ఆగం చేసి, తెలంగాణ అన్ని రకాల వెనకపోవడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎక్కడ అసెంబ్లీలో నన్ను ఉతికి పారేస్తాడో, ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో, తెలంగాణ సమాజం నన్ను ఎట్లా చీత తీసుకుంటారని చెప్పి కేసీఆర్ గారు భయపడుతూ పామూరు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఉద్యమక నాయకుడు తెలంగాణ నిండా ముంచిన విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపిరు. కాబట్టి కేటీఆర్ గారు కలగంటా ఉన్నాడు ముఖ్యమంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది. కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఒక పిలుపునిచ్చిండు. ఇటు హరీష్ రావు ఇటు అజీజ్ నగర్లో చెరువులో కూడా కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, వాటిపై విచారణ జరగాలి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఎందుకు అడిగేసుకున్నారు? ఇప్పటికే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది, ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నడుస్తుంది, మరోవైపు ఇటు ఫార్ములా ఈ కార్ రేసు విధానానికి సంబంధించి కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఆయన కూడా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి ఏదైతే సిబిఐకి ఆల్రెడీ విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సభ్యుల సలహా సూచన మేరకు సిబిఐ విచారణ కోరినాం. ఇప్పటివరకు 24 గంటల్లో కేసు నమోదు చేస్తున్న బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. తర్వాత కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి డిఓపిటి అనుమతి కోరినాం. దానికి ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. అరవింద్ కుమార్ గారిది ఇప్పటివరకు డిఓపిటి 2 సార్లు కోరినాం, ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత గవర్నర్ గారు కేటీఆర్ గారి విషయంలో 3 నెలల టైం తీసుకున్నాడు. కాబట్టి వారు అనుమతించిన ఎమ్మటే కౌంటర్ దాఖలు చేసి చర్యలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో కల్వకుంట్ల కవిత గారు చెప్పారు, స్వయాన అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, భార్యల ఫోన్ ట్యాపింగ్ చేసిండు, విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు భూమి ఎవరికి కాడైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రోరల్ బాండ్స్ 13 కోట్ల రూపాయలు తీసుకుని చెప్పేసి చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. ఖచ్చితంగా చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకపోదు. హరీష్ రావుకు సంబంధించి కూడా ఈ ఫామ్ హౌస్ కబ్జా చేసి కట్టిండు, చెరువులు కట్టినట్టు కూడా మరి
ఇప్పుడు మైనంపల్లి కామెంట్ చేయడం జరిగింది. మరి దీనిపైన చర్యలు తీసుకుంటుందా మీ గవర్నమెంట్? హైడ్రాకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే తనకు అడుకుంది అజీజ్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంటుంది. దాని విషయంలో ఖచ్చితంగా ఎందుకంటే హైదరాబాద్లో ఒకనాడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ప్రశంసలు వచ్చినాయి. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, నమస్తే త్రీ న్యూస్ పెద్ద ఎత్తున ప్రాపగండ క్రియేట్ చేసింది. అయినా ఇప్పుడు మొన్న వర్షాకాలంలో హైడ్రానే తెలంగాణ సమాజం కావచ్చు, హైదరాబాద్ ప్రజలంతా కూడా కీర్తించిన పరిస్థితి మనం చూసినాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా హైడ్రా సంబంధించినటువంటి ఏకంగా సంక్రాంతికి అయితే అదే కాకుండా బతుకమ్మ కుంట కావచ్చు, తర్వాత చెరువుల దగ్గర అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో హైడ్రాను తెలంగాణ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి దేవాదాయ భూములలో కూడా కాపాడే ప్రయత్నంలో హైడ్రా ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా అజీజ్ నగర్లో ఏదైతే హరీష్ రావు గారు నియమించుకున్నటువంటి ఫామ్ హౌస్ త్రిబులోన్ జీవోలో ఉన్నది. సరే బఫర్ జోన్ ఒకటి వదిలిపెడితే త్రిబులోన్ జీవో 2 లక్షల ఎకరాల్లో ఉన్న త్రిబులోన్ జీవోను రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కోసం వాడుకొని చెప్పి జీవో తీసుకొచ్చి హైదరాబాద్ అదేవిధంగా పర్యావరణ హాని చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిన మాట వాస్తవం. ఏకంగా కేటీఆర్ గారు పిరంగినాల మీద తన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. అంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయల్లో దాదాపు 60 చెరువులు అన్యాక్రాంతమైనాయి. హైదరాబాద్లో చెరువులను కాకుండా రాక్స్ లేక్స్ లేకుండా చేసే ప్రయత్నం, భూములను అదేవిధంగా పెద్ద ఎత్తున అదేవిధంగా కబ్జాలు చేసే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా హైదరాబాద్ పర్యావరణం కాపాడుకుంటూనే తెలంగాణ అభివృద్ధి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. గత 10 ఏళ్ల పాటు కూడా మరి కేసీఆర్ గవర్నమెంట్లో అందరూ కూడా పెద్ద ఎత్తున దాచుకున్నారు అని విమర్శలు చేశారు కదా. మరి దీనిపైన విచారణ చేస్తారా? గత 10 ఏళ్లలో వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, దానిపై విచారణ చేస్తారా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ నేతలపై? ఇక్కడ చాలా స్పష్టంగా కార్ రేసింగ్ వ్యవహారం సంబంధించి సిట్టు విచారణ జరుగుతూ ఉంది. తర్వాత కాళేశ్వరంలో ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అది సిబిఐకి విచారణ చేయమని చెప్పేసి కోరినాం. వాళ్ళు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎలక్ట్రిసిటీ వ్యవహారానికి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా లీగల్ ఒపీనియన్ జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గర్రెల స్కామ్లో ఆల్రెడీ ఈడీ విచారణ కావచ్చు, అదేవిధంగా ఏసీబీ విచారణ జరుగుతాం. అక్రమాస్తులు సంపాదించడానికి మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, అక్రమాస్తుల మీద ఆయన ఎంక్వైరీ చేస్తారా? గత 10 ఏళ్లలో వాళ్ళు ఎంత సంపాదించారు, తన అత్తబుద్ధ వాళ్ళ అసలు ఎత్తాడు. ఈ అక్రమ ఆస్తులది ఎవరు చూడాలా? ఎవరు చూడదు? ఇన్కమ్ ట్యాక్స్ చూస్తుంది, లేకపోతే మనీ లాండరింగ్ జరిగితే ఈడీ చూస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి డిఓపిడి అనుమతి ఇవ్వడం లేదు. సిబిఐకి సంబంధించి కాళేశ్వరం విచారణ కోరితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకు కాపాడే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా వచ్చే ఎలక్షన్లో పోటీ చేసుకోవాలి కాబట్టి, పోటీ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారు అడ్డొస్తుంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసిరు. ఆఫ్టర్ అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా కలిసి పోటీ చేసినా మనమే అధికారులకు వచ్చిన తర్వాత నేను తీసుకుంటాం అని చెప్పేసి ఆమెనే బయటికి పంపించారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఇవ్వాలనే కాదు, 14 నుంచి లోపాయికారికి ఒప్పందం పెట్టుకొని ఎమ్మెల్యే ఎలక్షన్లో వారు లాభం జరగాలి, ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా లాభం జరిగే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉన్నారు. జాగృతి కవిత కూడా ఇటు ఐడిబిఎల్ విషయంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాదార కిషోరావు కూడా పెద్ద ఎత్తున కబ్జా చేశారని కూడా ఒక ఆరోపణ చేశారు. ఆ విషయంలో ఆయన ఎంక్వైరీ చేస్తున్నారా? ఆల్రెడీ దాని మీద హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు పోయారు. ఎందుకంటే చెరువులకు సంబంధించినటువంటి 6 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేశారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్పిన తర్వాత రంగనాథ్ గారు ఆల్రెడీ దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా హైడ్రా కూడా అక్కడ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఖచ్చితంగా చెరువులకు సంబంధించి కావచ్చు, నాలాలకు సంబంధించి కావచ్చు, బఫర్ జోన్లలో ఎవరన్నా నేనే కబ్జాలు చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అది ఎమ్మెల్యేనా, తన పార్టీ మన పార్టీ అనే భేదమే లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి రాక్స్ లేక్స్ కావచ్చు, ప్రకృతిని కాపాడే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. మొత్తానికైతే ఇటు కేటీఆర్ వాడిన భాష విధానంపై కూడా మరి ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. మరి అడ్డదారిలో మరి తండ్రి పేరు చెప్పుకొని మరి ఈ రకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయ్యిండు. మరి ఈ విషయంలో మాత్రం మరి ఇటు నదీ జలాల విషయంలో మాత్రం ఇటు మరి అసెంబ్లీకి రావాలి కేసీఆర్, అసెంబ్లీలో తీర్చుకోవాలి. మరి ఎవరు ఎంత వాటాల విషయంలో మరి పంపకాలు జరిగినాయి, మరి ఏపీకి మంచి చేసే లాభం చేకూర్చే విధంగా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో చేసింది కాబట్టి మరి నదీ జలాల విషయంలో మరి కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి వచ్చి మరి సీఎం రేవంత్ రెడ్డి విసిన సవాలు కూడా మరి ఆన్సర్ చేయాలంటూ కూడా మరి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చిరకౌశిక్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా బ్యాట్ అశోక్తో సతీష్ RTV గాదిబౌడ్చి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.